అపోస్తుల కార్యములు మనం చదివిన మాట 4వ అధ్యాయము 33వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎందుకు వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు, ఎవరికి వీరు ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలని చెప్పారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మానవుల రక్షణార్థమై ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన అన్న మాట అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ గలిలయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆయన నమ్మిన వారికి చెప్పినటువంటి మాట. కనుక ఈరోజు దేవుని యొక్క పునరుద్ధాన దినం అని ఎంతో సంతోషపడుతున్న మనం ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు ఆయన మనకిచ్చేటువంటి మాట ఏంటంటే, మీరు నా పునరుద్ధానాన్ని అనేకులకు ప్రకటించాలి. చూడండి, ఆయన మృతులలో నుండి లేచిన సంగతిని మనం అనేకులకు ప్రకటించాలని, ఆ విషయంలో మనం సాక్షులంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నేను వాక్యంలో ఉదయకాలం చూసినప్పుడు నిజంగా దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి 7 అంతల సాక్ష్యం అనేది దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారిని గురించి ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు అనేది మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు ఆయన్ని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. చూడండి, ఈ వచనాలు నేను మీకు కొన్ని చూపిస్తాను. తర్వాత ఎందుకు మనం ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి, అలాగ ఇవ్వటం ద్వారా మనకేం జరిగిద్ది, అలాగ మనం ఇచ్చినప్పుడు ఎక్కడైతే మనం సాక్ష్యం ఇస్తున్నామో ఆయన పునరుద్ధానాన్ని గురించి, అక్కడున్న ప్రజల జీవితంలో దేవుడు ఏం చేస్తాడనేది మనం దేవుని వాక్యంలోంచి చూస్తాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే తండ్రి ఇచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనానికి రండి. యోహాను సువార్త 5:37 చదవండి ఎవరైనా. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి ఏం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఎవరు? తండ్రి. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? ఆయన యేసు ప్రభువారి గురించి ఎన్నో సాక్ష్యాలు ఇచ్చినాడు. మనకు తెలుసు, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారి గురించి తండ్రి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. కనుక ఆ కుమారుని యందు ఆ తండ్రి ఎంతో ఆనందిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్న తండ్రి ఏమన్నాడు తెలుసునా? ఈయన మాట వినుడి అని ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. కనుక ఆయనను బట్టి ఆనందిస్తున్న తండ్రి ఆయన మాట వినండి అని కూడా ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. సరే, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే, చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనానికి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. మీరు గమనించండి, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. గమనించినారు, 5:39లో యోహాను సువార్తలో లేఖనాలు ఆయన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. తండ్రి ఓ పక్కన యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, రెండవదిగా లేఖనాలు ఆయన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మరి ఆయన్ని గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చినారు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే 13-14 వచనాలు చూడండి. యోహాను సువార్త. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావని. చాలు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభువారు తన గురించి తను కూడా ఏం చేస్తున్నాడు?
సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. యేసుప్రభు వారిని గురించి ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? ఎన్నో ఎన్నో చెప్పినాడు ఆయన, ఒకటి కాదు. మీరు అన్న మాట యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే. కనుక ఆయన్ని గురించి అనేక సాక్ష్యాలు ఆయన చెప్తూ వచ్చినాడు. కాబట్టి తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవదిగా లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవదిగా యేసుప్రభు వారు తన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకున్నాడు. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనానికి రండి. యోహాను సువార్త 10:25 అందరిని కలిసి చదువుదాం ఈ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి 25వ వచనం అందరం చదువుదాం. 10:25 అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నాలుగవదిగా ఏం సాక్ష్యం ఇస్తున్నా యేసుప్రభు వారిని గురించి? ఏ క్రియలు చేస్తున్నాడు ఆయన? సత్క్రియలు, మంచి క్రియలు. కనుక ఇతరులకు అంటే మానవులకు ఎంతో ప్రయోజనకరమైన, ఎంతో విలువైన, అవసరమైన కార్యాలు, క్రియలు ఆయన చేస్తూ వచ్చినాడు. యేసు ప్రభు చేసిన ఏ పని కూడా, ఏ కార్యము కూడా మానవులకు కీడు కలిగేది కాదు. మానవునికి ఎంత అవసరమైనటువంటి క్రియలు ఆయన చేస్తూ వచ్చినాడు. కాబట్టి నాలుగోదిగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆయన క్రియలే, ఆయన చేసిన మంచి పనులే. అన్నాడు ఒకసారి యేసుప్రభు వారు, ఎందుకు మీరు రాళ్లతో కొట్టి నన్ను చంపాలనుకుంటున్నారు? నేను ఏ చెడ్డ క్రియ చేసినాను అని అంటే వాళ్ళు అన్నారు, ఏ చెడ్డ క్రియ చేయలేదు, కానీ నీవు దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు, నిన్ను దేవుడుగా చెప్పుకుంటున్నావు కనుక మేము నిన్ను అంటే ఆయన వాళ్ళే చెప్పినారు, నువ్వు ఏ చెడ్డ పని చేయలేదు. కాబట్టి ఆయన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 4 విషయాలు చూస్తున్నాం. ఒకటి, తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవదిగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మూడవదిగా యేసుప్రభు వారు తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. నాలుగవదిగా మనం చూస్తే ఆయన చేసిన మంచి పనులు, క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. తర్వాత లూకా సువార్త 24:5 చూడండి. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఉన్న సమాధి యొద్ద దూతలు సాక్ష్యం ఇస్తున్నారా? వారు భయపడి సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? కనుక ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది? దూతలు. కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ పొరలించబడిన రాయి మీద వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సజీవుడైన వానిని మీరు అలా మృతులలో వెతుకుతున్నారు. ఇప్పుడు మనం 5 విషయాలు చూస్తున్నాం. 6వదిగా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనానికి రండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి చూడండి బయలుదేరి వచ్చు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. 6వది ఎవరు సాక్ష్యం ఇచ్చేది? సత్యస్వరూపి అయిన ఆత్మ. కనుక ఇది 6వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 7వదిగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఆయన పెట్టాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివిన మాట అపోస్తుల కార్యం 4:33లో ఆయన శిష్యులు, ఆయన్ని వెంబడించిన వారు, ఆయన్ని ప్రేమించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనని గురించి ఏం చేస్తున్నారు? ఈరోజు దేవునికి బల్ల దగ్గరికి రాకముందు దేవునికి నువ్వు ఒక సాక్షిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకని అపోస్తుల కార్యం 1:8 మర్చిపోకూడదు. మనం దేవుని మరి పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి భూమి మీద దేవుడు మనల్ని రక్షించినాడు. దేవుని సంఘంలో ఒక అంగంగా మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. ఆరంభ దినాలలో అపోస్తుల కార్యంలో 1వ శతాబ్దంలో మీరు చూడండి, దేవుని పని విస్తృతంగా జరగడానికి కారణం ఏంటంటే ఆ దినాల్లో ఉన్న 120 మందితో ఈ పరిచర్య ఆరంభించబడినట్లుగా మనం చూస్తాం. కనుక అలాగా ఎప్పుడైతే దేవుని శిష్యులు ఆయన
మరి ఆయన వెంబడించిన వారు వెళ్ళి లోకంలో ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినారో, అక్కడ ఏం జరిగిందో మనం చూడకముందు వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చినారు, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనము కూడా దేవుని గురించి ఎలా సాక్ష్యం ఇవ్వాలి, మనం సాక్ష్యం ఇచ్చుట ద్వారా మనకేం కలిగిద్ది అసలు అనేది కూడా మనం చూడాలి. మొదటిగా సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనకేమి కలిగిద్ది అంటే, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఎందుకు మనం సాక్ష్యం ఇవ్వాలి ప్రభువుని గురించి అనేది మనం చూస్తే, చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయము చూడండి 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని, ఎవరైతే సిలువను గూర్చిన వార్త లోకానికి తీసుకుని వెళ్ళి తెలియని వారికి పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తారో, వారికి దేవుడు అనుగ్రహించే శక్తి చాలా గొప్పది. అందుకని ఇక్కడ అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుతున్న మనకి. చూడండి కింద అదే అధ్యాయంలో మనం చూస్తే పౌలు ఏమంటున్నాడంటే 23వ వచనం చూడండి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. కనుక ఇదొక బాధ్యత, ఇదొక మనకు అప్పగించినటువంటి ఒక ఆజ్ఞ. దేవుడు చెప్పాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను కనుక ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించాలి. నా పునరుద్ధానాన్ని గురించి అనేకులకు మీరు చెప్పాలని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటిగా ఆయన యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడం ద్వారా మనకు అది దైవ శక్తి. కనుక దేవుని శక్తి దేవుడు ఆ కార్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా అలాగ మనం ఆయన స్వార్థను చేయటం ద్వారా, చూడండి 9వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఇంకొక మాట చదువుదాము. 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నానను నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, ఒకవేళ సువార్త ప్రకటిస్తే, ఇక్కడ సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. ప్రకటిస్తే శ్రమకు ఆపోజిట్ ఏంటి? మేలు, లేకపోతే క్షేమం, ఆశీర్వాదం, సంతోషం. దేవుడు అంటున్నాడు, మీరు కనుక నా పునరుద్ధానాన్ని ప్రకటిస్తే కావలసినంత మేలు, కావలసిన అంత ఆశీర్వాదం, కావలసినంత క్షేమం, కావలసినటువంటి నీ జీవితానికి అవసరమైనవన్నీ నేను సమకూరుస్తాను. ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడం ద్వారా దేవుడు మనకి కావలసిన ఆత్మ సంబంధమైన భౌతికమైన వాటిని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక ఇది రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మొదటిగా దైవ శక్తిని మనం పొందుకోగలం. రెండవదిగా ఈ భూమి మీద మరి అనేక శ్రమలు, అనేక మరి కీడుల నుండి, నష్టాల నుండి దేవుడు మనల్ని తప్పించి మనకి ఎంతో మేలు ఆయన అనుగ్రహించేవాడుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత ఆయన సిలువను మనం ప్రకటించడం ద్వారా పునరుద్ధానాన్ని గురించి రాండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన బల్లలో పాలు పొందడానికి మనం యోగ్యులంగా చేయబడతాం. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. చూడండి, అందరికి కలిసి చదువుదాం ఈ మాట. 25వ వచనానికి రండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. కనుక ఎవరైతే ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించేవారు ఉంటున్నారో దేవుడు వారికి అనుగ్రహించే మూడవది ఏంటంటే ఆయన బల్లలో యోగ్యమైన పాలు పంపులు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, అందుకని హెబ్రోన్ సహవాసములో దైవజనుడు భక్త సింగ్ గారు మనకు నేర్పింది ఏంటంటే ఆయన బల్లలో పాలు పొందిన ప్రతి వ్యక్తి కూడా బయటికి వెళ్ళి దేవుని పునరుద్ధానాన్ని ప్రకటించాలి. కనుక ఆరంభ దినాల నుంచి కూడా ఈ సంఘాలు ఎట్లా కట్టబడ్డాయి, ఎంతోమంది రక్షణలోనికి రావడానికి ఆధారం ఏంటంటే రక్షించబడిన ప్రజలు
దేవుని బలలో పాలు పొందిన తర్వాత ఆయన శిలువను ఎత్తుకొని లోకములోనికి వెళ్ళి దేవుణ్ణి ఎరగనటువంటి ఆ ప్రజలకు ఆ దైవ ప్రేమను గురించి ప్రకటిస్తూ వచ్చినారు. కాబట్టి ఈరోజు మూడవదిగా, యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందే ఆధిక్యత నీకు నాకు ఎలాగో దొరికిద్దంటే ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించినప్పుడు. కనుక దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఆయన పని కొరకై వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు ఆయన పనిలో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి అవకాశం ఇచ్చి దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు కనుక మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతే, ఇంకొక దినం దేవునిక ఆ పునరుద్ధానాన్ని ప్రకటించడానికి నీకు ఆశ ఉన్నప్పటికీ దేవుడు ద్వారాలు మూసేస్తే ఇక నువ్వేమి చేయలేవు. అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పాడు, నీ ఎదుట ద్వారములు నేను తెరిచి ఉంచున్నానని చెప్పాడు. నిజంగా ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో ప్రాంతాలలో దేవుని సువార్తకి ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటించడానికి అవకాశం లేకుండా అయిపోతూ వచ్చింది. కానీ దేవుడు మనకి కొంచెం ద్వారాలు తెరిచి ఉంచినాడు, అవకాశం ఇచ్చినాడు. కాబట్టి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మూడవదిగా, ఒకవేళ కనుక అలాగా నీకు ఆరోగ్యం ఉండి అవకాశం ఉండి దేవుని పునరుద్ధానాన్ని ప్రకటించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వు రాకుండా వెనకంజి వేస్తూ బల దగ్గరికి నువ్వు వస్తే అది అయోగ్యమైన పాలు పంపులే. కనుక నువ్వు యోగ్యంగా పాలు పొందడం కాదు. అందుకని ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్పినాడు. ఏం చెప్పాడు? దీనిని మీరు చేయనప్పుడల్లా అన్నాడు. చూడండి 25, ఈ పాత్రను చూడండి అక్కడ ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం ఏం చేయాలి? ప్రచురించాలి. అయితే ఎలా ప్రచురించాలి? అది దేవుని వాక్యంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. మనం దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎలా ప్రకటించాలి పిల్లల, ఈ విషయాలు మనం తెలుసుకొని మనము వెళ్ళి ఎప్పుడైతే ఆయన పునరుద్ధానాన్ని చాటుతామో నిజంగా దానివలన మనకు ఎంతో సంతోషం. చూడండి, ఒక వ్యక్తికి గనక యేసుప్రభువు వారిని గురించి సువార్త మనం చెప్పేటప్పుడు మన హృదయాలు ఎలా ఉంటాయి? ఎంతో సంతోషంగా ఉంటాయి, ఎంతో ఆనందంగా ఉంటాయి. ఎందుకో తెలుసునా? ఒకప్పుడు ఈ దేవుని గురించి మనకు తెలియదు, ఒకప్పుడు ఈ దేవుని మనం ఆరాధించలా, ఒకప్పుడు ఈ దేవుని బలలో మనం పాలు పొందలా, ఒకప్పుడు ఈ దేవునికి ఎంతో దూరస్థులంగా పాపంలో చీకట్లో అలమటిస్తున్న మనలను ఎవరో సువార్త చెప్పడం ద్వారా మనం ఇక్కడికి వచ్చినాం. కనుక అలాగా దేవుడు మరి ఆ సువార్తను మనం మోసుకొని ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం చెప్పాలనేది ఆయన ఆశ. ఎలా చెప్పాలి ఆయన పునరుద్ధానాన్ని గురించి? రాయండి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. మొదటి విషయం అందరం కలిసి చదువుదాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయానికి రాయండి. చూడండి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి నీవు నేను ఎట్లా చెప్పాలని ప్రభు కోరుతున్నాడంటే 4వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 13వ వచనానికి రాయండి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పిల్లారా, వారు దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ధైర్యంగా బోధిస్తూ వచ్చినారు. కనుక ఈరోజు మనం లోకంలో ఉన్న పరిస్థితులను చూచి మనం భయపడాల్సిన అవసరం మనకు లేదు. కనుక దేవుని ఆత్మ మనతో ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది. కనుక దేవుని వాక్యంలో మీరు చూస్తే స్వార్థ దేవుని పునరుద్ధానాన్ని గురించి ప్రకటించేటప్పుడు శత్రు ఖచ్చితంగా పనిచేస్తాడు, అనుమానం లేదు. కానీ మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనకిచ్చిన ఆత్మ, ఏ ఆత్మనిచ్చినాడు? ఆయన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాడు. కనుక ఎందుకు ఈ ఆత్మనిచ్చినాడంటే నాకు మీరు సాక్షులై ఉండాలి. లోకంలోకి వెళ్ళండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి, మీ కొలీగ్స్ దగ్గరికి వెళ్ళండి, మీతో పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కొన్నిసార్లు మనతో పనిచేసే వాళ్ళ దగ్గరికి కూడా కనీసం మనం దేవుని పిల్లలముగా, దేవుణ్ణి ఎరిగిన వారముగా, వెలిగించబడిన వారముగా, ప్రత్యేకించబడిన వారముగా, దేవుణ్ణి ఎరిగిన వారముగా, నిజమైన దేవుణ్ణి సేవించే వారముగా వారికి తెలియకుండా రహస్యంగా మనం జీవిస్తాం. మీరు చూడండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దైవ ప్రేమను రుచి చూచిన ఏ వ్యక్తి కూడా తన భక్తిని, తన విశ్వాసాన్ని, తాను నమ్మిన దైవాన్ని రహస్యంగా దాచినట్లు వాక్యాలు ఎక్కడ మనం చూడం.
కనుక యోసేపుని చెరసాల్లో నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఫరో ఎదుట నిలబెడితే యోసేపుతో రాజు అన్నాడు, ఏమన్నాడు తెలుసునా, నీవు కల భావాన్ని చెప్పగలవంట కదా అంటే ఆయన అన్నాడు, రాజా అది నా వలన కాదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసునా, యోసేపును గురించి రాజుకి ఎంతో గొప్పగా చెప్తూ వచ్చినాడు పానదాయకుడు, కానీ ఆ గొప్పతనం యోసేపుది కాదు. కనుక చాలాసార్లు మన జీవితంలో పిల్లారా గుర్తుపెట్టుకోండి, యోసేపు ఏమన్నాడు తెలుసునా, అది నా వలన కాదు, ఫరోకి దేవుడే ఏమిచ్చును, క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఎందుకు దేవుడు అనే పదాన్ని వాడడానికి యోసేపు ఇష్టపడ్డాడు? పిల్లరా, అన్య దేశములో, దేవుడు అంటే తెలియని దేశంలో, సంఘము లేని దేశంలో, వాక్యము లేని దినాలలో పిల్లరా ఒంటరిగా కనుక చెయ్యని నేరానికి చెరసాల్లో వేయబడి అలాగా దేవుని ద్వారా బయటికి తీసుకొని రాబడిన ఈ వ్యక్తి లోపల భయపడినట్లు ఎక్కడైనా మీకు కనబడుతుందా? ఈరోజు ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరముగా ఇచ్చినాడు, దేవుని వాక్యం మనతో ఉంది. పిల్లారా, ఇలాంటి దినాలలో మనం ఎందుకు రహస్యంగా ఉండాలి? దేవుడు మనకిచ్చిన రక్షణను ఎందుకు మనం, దేవుని ద్వారా మనం పొందే భక్తిని ఎందుకు మనం దాచుకోవాలి? మీరు ఆలోచన చేయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి మనం వెళితే, దానియేలు రహస్యంగా ఇంట్లోకి వెళ్ళి కిటికీలు వేసి తలుపులు వేసి ప్రార్థన చేసుకుంటే దానియేలుని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు కదా. ఎందుకు? కిటికీలు యెరూషలేము తట్టుకు తెరువబడి ఉండగా తన దేవునికి ముమ్మారు మోకరించి దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఖచ్చితంగా దానియేలుకి తెలుసు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను రక్షించగలడు. అందుకని యోసేపుకు కూడా తెలుసు. ఏం తెలుసు? ఖచ్చితంగా నా దేవుణ్ణి నేను ఇక్కడ గణపరిస్తే, నా దేవుని నేను ఇక్కడ హెచ్చిస్తే, నా దేవుని నేను మహిమపరిస్తే దేవుడు నన్ను హెచ్చిస్తాడనే సంగతి యోసేపుకు తెలుసు. యవనస్తులారా, మీ జీవితంలో గనక ఈ లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా తీసి పక్కన పడేసి దేవుని గణపరిచి చూడండి, దేవుడు మిమ్మల్ని గణపరిచేది మీరు చూస్తారు. మీ దేహాల ద్వారా, మీ ఆలోచనల ద్వారా, మీ చూపుల ద్వారా, మీ తలంపుల ద్వారా, మీకు ప్రతి పని ద్వారా దేవుని గణపరిచి చూడండి. అడుగడుగున దేవుని నేను గణపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ మనం ఆయన్ని గణపరచకపోతే దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారము నొందుతారని చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు తృణీకారం నొందడానికి ఇష్టమా? కనుక ఎందుకు నీ జీవితంలో కనుక దేవుని చేత నువ్వు గణపరచబడలేకపోతున్నావు నీకు తెలుసా? కనుక ఈరోజు దేవుని గణపరచడానికి దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. ఆ బల దగ్గరికి రాకముందు తీర్మానం చేసుకో, దేవా ఇంకా నా భక్తిని నేను రహస్యంగా దాచుకోను, ప్రభా నా యొక్క నువ్వు నాకు అనుగ్రహించిన రక్షణను నేను రహస్యంగా దాచుకోను, నేను బహిరంగంగా ఒక క్రైస్తవుడిగా జీవిస్తాను, నేను క్రీస్తుని కలిగిన వాడిగా జీవిస్తాను. అంత్యోకయాలో మొట్టమొదటిగా దేవుని శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులని పిలువబడ్డారు. ఎందుకు? యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణలక్షణాలు వాళ్ళలో కనబడుతూ వచ్చినాయి. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితాల్లో 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల ఆయనలో ఉన్న గుణలక్షణాలు నీలో నాలో నుండి కనబడుతున్నాయా? వాళ్ళ దగ్గరికి రాకముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి చిన్న విషయానికి భయపడుతున్న నీవు నేను క్రైస్తవులమేనా? దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అయితే నువ్వు దేవుని కొరకై మరి ధైర్యంగా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు, దేవుని యొక్క కార్యాల కొరకు నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. రెండవ విషయానికి మనం వస్తే, దేవుని యొక్క ఆ పునరుద్ధానాన్ని ఎట్లా ప్రకటించాలంటే మనం రాండి అందరికి కలిసి ఇంకో మాట చదువుదాము. దేవుని వాక్యాలు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనానికి రాండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇక్కడ ఐక్యతను మనం చూస్తాం, కలిసి సహవాసముల వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక భావం. పిల్లలు, ఇది సంఘాన్ని చూపిస్తుంది. మనం ఏదైనా చేయాలంటే సంఘంతో కలిసి మనం చేయాలి. సంఘానికి వెలుపట నువ్వేమి చేయలేవు.
అందుకని దేవుడు చెప్పాడు, సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు కనుక. అందుకనే భక్సింగ్ గారికి సంఘం అంటే చాలా ఇష్టం. ఆయన ఏది చేసినా సంఘముతో కలిసి కనుక ఆ దేవుని ప్రజలతో కలిసి దైవజనుడు చేస్తూ వచ్చినాడు. ఏ రోజు బల దగ్గరికి వెళ్ళకముందు సంఘంతో కలిసి ఉంటున్నావా? నువ్వు సంఘముతో నువ్వు కలిసి నీ జీవితం, నీ విశ్వాస జీవితం కొనసాగుతుందా? అపోస్తుల కార్యం 1:14 మీరు చూడండి ఏం రాయబడిందో. కనుక వాళ్ళు ఎట్లా మమేకమై ఉన్నారంటే, ఎలాగ వాళ్ళు కలిసి ఉన్నారంటే, ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు కలిసి ఆత్మీయ జీవితంలో సాగుతున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. 1:14 చదవండి. వీరందరినూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో పిల్లారా గమనించండి. ఎడతెగక అనే మాట 2:14 కూడా మనం వస్తే 14 వచ్చిన కూడా చదవండి. అపోస్తుల కార్యం 2:42. పిల్లారా, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రటివిచ్చుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక వాళ్ళందరూ కలిసి ఐక్యతతో సహవాసంలో. కనుక ఈ రెండవదిగా మనం ఎట్లాగా దేవుని యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలంటే కలిసి ఆయన నామాన్ని ప్రకటించాలి. మనమంతా సంఘముగా పిల్లలు ఎప్పుడైతే ఆయన నామాన్ని ఊరేగిస్తామో, ఎక్కడైతే ఊరేగిస్తామో, నేను తర్వాత కొన్ని వచనాలు మీకు చూపిపోతున్నా, నిజంగా మనం ఆయన పునరుద్ధానాన్ని ధైర్యముతో కలిసి ఏక తాత్పర్యముతో ఏక భావముతో గనక ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటిస్తే దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. ఒకవేళ వెంటనే ఆ కార్యాలు మనకు కనబడకపోవచ్చు, కానీ దినాలు గడిచే కొంది దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు తన కార్యములను తన విధానంలో తన ఆలోచన చొప్పున తన సొంత సమయంలో తన మహిమ కొరకు ఆయన తన కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు మనం ఎలాంటి వారం అంటే వెంటనే దానికి ప్రతిఫలం చూడాలనుకుంటాం. అలా కాదు, దేవునికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. కనుక ఆయన అందుకే అన్నాడు, మీ ఆహారం నీళ్ల మీద వేస్తున్నామా? కనుక మనం ఆహారం నీళ్ల మీద వేస్తున్నామా? ఎక్కడెక్కడ వేస్తున్నావు నువ్వు ఆహారం నీళ్ల మీద? ఎప్పుడు వేస్తున్నావు నువ్వు ఆహారం నీళ్ల మీద? ఎలా వేస్తున్నావు ఆహారం నీళ్ల మీద? ఒక దినాన్ని వస్తుంది, దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి, దేవుడు అదే చెప్పినాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినాడు. 5 తలాంతులు ఇచ్చిన వానితో ప్రభు అన్నాడు, బలా మంచి నమ్మకమైన దాసుడా. నిజంగా యజమానునికి ఎంత సంతోషమో, నిజంగా యజమానునికి ఎంత హృదయంలో ఆనందమో. ఎందుకు? ఆ యొక్క దాసుడు నమ్మకస్తుడు. ఆ దాసుడు దేవునిక పనిలో ఎంతో యథార్థవంతుడు. కనుక ఆ యజమానుని ఎంతో ప్రేమించేవాడు, ఆ యజమానుని కొరకు ఎంతో ప్రయాసపడేవాడు ఆ యొక్క దాసుడు. రెండవ వ్యక్తి కూడా తనకు కలిగిన సామర్థ్యం చొప్పునే దేవుడు 2 ఇచ్చినాడు. అతను కూడా చాలా మంచివాడే, అతను కూడా బలా మంచి. కానీ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఆ యజమానుని ఎంతో బాధ పెట్టాడు. ఎంత బాధ పెట్టాడంటే ఏమంటాడు తెలుసిన? నువ్వు విత్తన చోట కోయివాడువును, చలని చోట పంటని. ఎంత బాధ పెట్టాడు చూడండి. కనుక నిజంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే దేవుని వాక్యంలో యజమానుని కించపరుస్తున్నట్లు మనం చూస్తాం, యజమానుని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. యజమానుని గురించి ఎంతో అసహ్యకరంగా నిజంగా ఆ మాటలు ఆ యజమాని హృదయాన్ని ఎంత దుఃఖపెట్టినాయో. వెంటనే యజమానుడు అన్నాడు, ఏది నీ తలాంతు? అప్పుడు ఆ వ్యక్తి చెప్పినాడు, నా తలాంతుని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను. కనుక దేవుడు అంటున్నాడు, తీసుకుని రా నీ తలాంతుని. కనుక ఏమన్నాడు తెలిసిన? కలిగిన వానికి సమృద్ధిగా ఆ తలాంతు తీసేసినాడు. ఆ వ్యక్తి దగ్గర కలిగిన 5 తలాంతులు కలిగిన, అంటే 5కు 5 చేసినాడు కదా, ఆ 10 తలాంతులు కలిగిన వ్యక్తికి ఇచ్చేసినాడు. కనుక ఈరోజు బల దగ్గరికి వెళ్ళక మును, బలలో పాలు పొద్దక మునుపు కనుక దేవుడు నీకు ఇచ్చే హెచ్చరిక, నీ తలాంతుని ఏం చేసినావు? నీ తలాంతుని ఎక్కడ పెట్టినావు? నీ తలాంతుని దేవుని మహిమార్థమై ఎలా వాడుతున్నావు? కనుక ఈరోజు నీ దగ్గర అసలు తలాంతు ఉందా? ఒకవేళ దేవుడు నీ తలాంతుని తీసేసినాడా? ఒకసారి దేవుని వైపు మనం చూసినప్పుడు
నిజంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఏం రాయబడింది తెలిసిన? రాండకు వచ్చిన అందరం చదువుదాం. 90వ కీర్తనలో 90వ కీర్తనలో ఏం రాయబడిందంటే చూడండి, ఇక్కడ ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఒక వచ్చిన అందరం కలిసి చదువుదాం. 90వ కీర్తన గ్రంథం 90వ కీర్తన 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అంటే నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని ముఖ దర్శనంలో మన బలహీనతలు కనబడతాయి. దేవుని ముఖ దర్శనంలో నీ లోపాలు నీకు దేవుడు చూపిస్తాడు. అందుకని ఈరోజు దేవుని ముఖ దర్శనంలోనికి మనం రావాలి. ఆయన ముఖ కాంతిలో నుండి మనము పడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి, దూరం అయిపోయిన స్థితి, నష్టపోయిన స్థితి తిరిగి మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ ముఖాన్ని నువ్వు చూసినా, ఎటువైపు నువ్వు చూసినా తిరిగి నీకు ఏ మేలు కలగదు. అందుకే ఆయన అన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి. ఈరోజు ఆయన ముఖ దర్శనాన్ని నువ్వు చూడగలిగితే దేవుని యొక్క ఆ పునరుద్ధానుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూడండి. ఆయన్ని చూస్తూ ఉంటే ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత? రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత దవడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని. మీరు చూడండి, సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి. అలాగనే సింహాసనాసనుడైనటువంటి దైవ కుమారుణ్ణి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి సిలువలో ఆయన దయనీయంగా, చేతగాని వాడుగా, ఏ విధముగా సహాయము నొందలేని వాడిగా మనకు కనబడతాడు. కానీ ఇక్కడ అలా కనబడడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. చూడండి, అక్కడ మనం చూస్తే ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తాల జల ప్రవాహముల పిల్లలు. ఇవన్నీ చూస్తుంటే ఆయన చేతిలో 7 ఏమున్నాయంట చూడండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. ఆయన ముఖం ఎట్లా ఉంది? సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కనుక ఇవి చూడగానే యోహాను ఏమైనాడు? చచ్చిన వాని వలె కింద పడిపోయినట్లు మనం చూస్తాం. ఆయన మహిమ ఎదుట, ఆయన శక్తి ఎదుట ఏ వ్యక్తి నిలబడలేడు. ఏ వ్యక్తి యొక్క జ్ఞానము కానీ, తెలివి కానీ, బలము కానీ ఏది ఉపయోగపడదు. అందుకని యోహాను సువార్త 15:5లో రాయబడింది, ఆయనకు వేరుగా ఉండి ఏ వ్యక్తి ఏమీ చేయలేడనే సంగతి మనం చూస్తాం. కాబట్టి ఇంత మహిమగల దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి చెప్పకుండా మనం ఎట్లా ఉండగలం? ఆయన ఆ మహిమగల దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేయకుండా మనం ఎలా ఉండగలం? ఏమన్నారు తెలుసునా? దినాలలో ప్రజల్ని పిలిచి ఆ దేవుని యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించే వారిని పిలిచి వాళ్ళు అన్నారు. చూడండి ఏమన్నారు? అపోస్తుల కార్యం 4వ అధ్యాయానికి రండి. పిలిచి ఏమన్నారో చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మనం చూస్తే పిలిచి వాళ్ళతో అన్న మాట ఏంటంటే 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపుకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి, మేము చెప్పక ఉండలేము. మేము ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేము. ఒకవేళ ఆహారం లేకుండా అయినా ఉంటాం మేము, మంచి వస్త్రాలు లేకుండా అయినా ఉంటాం మేము.
కనుక మంచి గృహం లేకపోయినా మేము ఉంటాం, మీరు త్రాగడానికి నీళ్ళు లేకపోయినా ఉంటాం, మీరు మాకు కావలసినవి ఏవి సహాయం చేయకపోయినా మేము ఉంటాం, కానీ మేము ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించకుండా ఉండలేము. ఇది నిజమైన క్రైస్తవుని జీవితం. కాబట్టి ఈరోజు బల దగ్గరికి రాకముందు నీ జీవితంలో ఈ అనుభవం ఉందా? కనుక ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒకరోజు వస్తుంది మనకి శక్తి ఉండదు, ఆరోగ్యం ఉండదు, చేయడానికి ద్వారాలు మూసివేయబడతాయి. అప్పుడు మనం ఏమి ఆయన గురించి ఆ రోజు మనం ఎంతో ఏడుస్తాం. అయ్యో, నాకు అన్నీ బాగున్నప్పుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, కనుక అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని నేను సద్వినియోగం చేసుకోలేకపోయినానే అని నిజంగా ఎందుకు ఏడ్చినాడు ఏషావు చెప్పండి? ఏషావు ఎందుకు ఏడ్చాడండి? దాని హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, ఏషావు ఎందుకు ఏడ్చినాడంట చూడండి. ఎందుకు ఏడ్చాడో 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు చూచుకొనుడి, ఏషావా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను ఇంకా అవకాశము లేదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోలేకపోయినాడు. ఏషావు కంటే గొప్పోళ్ళమా మనం? కనుక దేవుని బల దగ్గరికి రాకముందు దేవుడు అంటున్నాడు, నేను నీకు అవకాశం ఇస్తున్నాను. కనుక మొదటిగా ధైర్యంతో ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటించాలి. వెళ్ళు, చక్కగా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. రెండవదిగా కలిసి సంఘముతో కలిసి మనం ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటించాలి. మూడవదిగా దేవుని వాక్యంలో రండి, అందరం కలిసి చూద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41వ వచనానికి రండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41, 42 వచనాలు. మీరు గమనించండి, వారు ఏమంటున్నారు తెలుసునా? 41లో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తుంటే వాళ్ళు ఎంతో అవమానపరిచినారు వారిని. నిజంగా మనం పౌలు శీలను చూస్తే వారిని ఏం చేశారంటే, ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టి బొండ వేసి బిగించి తీసుకెళ్ళి ఎక్కడేసినారు? చెరసాల్లో పడేసినారు. పిల్లలు ఆలోచన చేయండి, వాళ్ళ శరీరం అంతా రక్తం, ఎట్టబడితే అలా కొట్టారు, వాళ్ళని ఎలా పడితే అలా కొట్టారు, అవమానపరిచినారు, హేళన చేసినారు, తృణీకరించినారు. అయితే వాళ్ళు అది మహా ఆనందంగా ఎంచుకున్నారంట. కనుక ఎందుకు వాళ్ళు అట్లా ఎంచుకున్నారు? వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? మా ప్రభువుని లోకం ఏం చేసింది? ప్రభు కూడా చెప్పాడు కదా, ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. 16వ వచనం చదవండి. 16వ వచనం 19 అందరం చదువుతాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషించింది ఈ లోకం. యేసు ప్రభుని సిలువ వేసింది ఈ లోకం. యేసు ప్రభుని సిలువ మీద కిందకి దిగమని హేళన చేసింది ఈ లోకం. మూడవదిగా ఆయనను వెంబడించిన భక్తుల జీవితాలు ఎంతో అవమానానికి, నిందకి, హింసకి గురైనప్పుడు వాళ్ళు ప్రభు నిమిత్తమై మేము దీనికి పాత్రులమే అని అనుకొని దానిలో వాళ్ళు దుఃఖపడలా, ఏడవలా, కన్నీళ్లు విడవలేదు, కానీ ఆనందముతో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. మీరు చూడండి, ఎంతో వారిని హింసించినారు. కానీ ఆ పరిస్థితులలో మీరు చూస్తే బాగా కొట్టారు కదా, రక్తం గాయాలు అయిన వాళ్ళకి. రండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే అందరికి కలిసి చదువుదాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 23వ వచనం.
వారు చాలా దెబ్బలు కొట్టారంట. ఒకటి కాదు, రెండు కాదు. మనల్ని కనుక ఒక్క దెబ్బ కొడితే ఇక సువార్త కొత్తి ఒట్టు. అసలు ఏం చేయకపోతేనే రావట్లా, మనం ఇంకేమైనా చేస్తే వస్తామా? మేము గురుజాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వెళ్ళిన ఆ నెలలోనే నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఏనని ఎత్తితే మిమ్మల్ని సిఐ రమ్మన్నారంటే సరే రేపు ఉదయం వస్తానని చెప్పి పెట్టేసినారు. ఏం కారణం అంటే వెంటనే వెళ్ళి ఒక బ్యాచ్ కేసు పెట్టారు నా మీద. కనుక దేవుడు అద్భుతంగా ఆ పరిస్థితి నుండి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చినాడు. కనుక ఎందుకు అంటే బెదిరించటం, దేవుని పని చేయకుండా. సువార్త ఏం మేము ఆపలా, సువార్త జరుగుతూనే ఉంది. కనుక ఎందుకంటే ఇవన్నీ సైతాను ట్రిక్స్ అన్నమాట. దేవుని కార్యాలు, దేవుని పనుల్లో ఆగిపోవడం వాడికి ఇష్టం. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, కొట్టారు, వాళ్ళని చెరసాల్లో వేసినారు. ఏం చేస్తున్నారు వాళ్ళు చెరసాల్లో? 25 చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారంట? ఎప్పుడండి కీర్తనలు పాడేది? మంచి పెళ్లి సంబంధం వస్తే, మంచి కట్నం ఇచ్చేవాళ్ళు వస్తే కదా, మంచి ఇల్లు కట్టుకుంటే, కనుక మనం ఏదో ఆశించింది మంచిగా జరిగితే మనం ఏం చేస్తాం? ఓ యేసుని ప్రేమ పాడవా? ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే యోబు చేసింది అదే. ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, ఆయన నామమునకు కీర్తనలు పాడుతున్నారు భక్తులు, దేవుణ్ణి గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే కీర్తనలు అనే మాట యాకోబు పత్రికలో ఏముందంటే, ఎవరికైనా సంతోషం కలిగిన వారి కీర్తనలు అంటే వారి హృదయంలో దుఃఖం ఉందా, సంతోషం ఉందా? కాబట్టి ఈరోజు మనకుందా సంతోషం. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5లో ఏమన్నాడు తెలుసునా? నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు దైవజనుడు చనిపోతే తాగి చచ్చిపోయాడని చెప్పి ప్రకటనలు వచ్చినాయి. కనుక చూడండి, నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకినప్పుడు. కనుక సైతాను ప్లాన్ ఏంటంటే అనేక నిందలు, అవమానాలు మోపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు దేవుని వాక్యంలో బల్ల దగ్గరికి వెళ్ళకముందు ప్రభు అంటున్నాడు, కనుక మీరు వెళ్ళే పరిస్థితులలో సంతోషంతో నా నామాన్ని మీరు ప్రకటించాలి, నా కొరకై మీరు జీవించాలి. ఒక పునరుద్ధానాన్ని ప్రకటించడమే కాదు, కానీ దేవుని కొరకు మనం వెళ్ళే కష్టాలు, బాధల్లో మనం సంతోషంగా జీవించాలి. ఒక వచనం మీకు చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక. పౌలు చూడండి ఎట్లా ఉన్నాడు ఆయన. నిజంగా పౌలు జీవితంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. 2వ కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనానికి రండి. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు ఒక్క నిమిషం 12వ అధ్యాయం క్షమించండి, 12వ అధ్యాయము 10వ వచనం 9 కూడా చదువుతాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ, నిజంగా ఎంత గొప్ప దైవజనుడైనా ఆయనకి నిందలంట, హింసలంట, బాధలంట, కరువంట, వస్త్రహీనత అంట. కనుక నిజంగా దేవుని వాక్యంలో తను చాలా అనుభవాల గుండా వెళ్ళాడు. అనుభవాలలో ఎక్కడ కూడా బాధపడినట్టు దైవజనుడు మనం చూడం. మీరు భక్సింగ్ గారి బుక్స్ కూడా బాగా చదవండి, చాలా విషయాలు దైవజనుడు రాస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను ప్రభువుని ఎరిగిన తర్వాత కొన్ని దినాలు నాకు అన్నం లేదని చెప్పాడు దైవజనుడు. నేను ప్రభువుని నమ్మిన తర్వాత నా దినాల్లో నాకు ఎవ్వరూ తెలియదు, ఆయన సువార్త ప్రకటిస్తూ నేను నీళ్లు దాగి బ్రతికినానని చెప్పాడు దైవజనుడు.
కనుక ఆ దినాలలో ఆయనకి ఎవరు కూడా తెలియక సువార్త ప్రకటించి ఆ నైటు ఆ యొక్క షాప్స్ ముందు ఆ షట్టర్ల కింద పేపర్లు కప్పుకొని పనుకున్నాడని చెప్పాడు దైవజనుడు. కనుక అలాగా సేవ చేసిన ఆ దినాలు మనం చూసుకుంటే ఈ దినాల్లో మనం చేసేది సేవే కాదు. అసలు మనం, నాకు అనిపించింది అసలు సేవకులమే కాదు, మాది సేవే కాదు అసలు. కనుక మన ఇండియా నుండి ఇతర దేశాలకు వెళ్ళి డబుల్ ఇంజనీరింగ్ చేసిన దైవజనుడు, ఎంతో ఆస్తి సంపన్నవంతమైన కుటుంబంలో జన్మించిన దైవజనుడు, కనుక దేవుని యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించేదాని కొరకాయ, క్రీస్తుకి సాక్షిగా ఉండేదాని కొరకాయ కులాన్ని వదిలేసుకున్నాడు, తల్లిదండ్రులను వదిలేసుకున్నాడు, ఆస్తిని వదిలేసుకున్నాడు, ఆయన చేసిన డబుల్ ఇంజనీరింగ్ వదిలేసుకున్నాడు. దేవుడు ఆయన్ని పిలిస్తే అన్నీ పక్కన పెట్టేసి వచ్చేసినాడు దైవజనుడు. ఈరోజు మనం ఒక్క చిన్న విషయాన్ని వదిలిపెట్టుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఇంత వాక్యం వింటాం కదా, చక్కగా బలలో పాలు పొందుతాం, ఇంటికి వెళ్ళంగానే మొద్దు తిని నిద్రపోతాం. పిల్లరా, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, కొంతమందికి లేదు. కనుక అవకాశం దేవునికి ఇచ్చినప్పుడు, కనుక ఏదో ఈ యొక్క ఆదివారం దేవుని యొక్క స్వార్థలో పాలు పొందనేది కాదు. దేవునికి మన జీవిత కాలం అంతా మనం దేవునికి సాక్షులంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. నువ్వెక్కడున్నావో నీ భార్య దగ్గర నీకు సాక్ష్యం కావాలి, నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం కావాలి, నీ పిల్లల దగ్గర నీకు సాక్ష్యం కావాలి, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు సాక్ష్యం కావాలి, నువ్వున్న గ్రామంలో నీకు సాక్ష్యం కావాలి, నువ్వున్న సంఘంలో నీకు సాక్ష్యం కావాలి. కాబట్టి ఆ సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మీరు నాకు సాక్షులై ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మూడోది, ఎలాగా మనం ఆయన సువార్తను ప్రకటించాలి? సంతోషముతో. ఎక్కడ సనగొద్దు, ఎక్కడ గొనగొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ కనాన్లో ఎందుకు ప్రవేశించలేకపోయినారంటే బైబిల్లో రాయబడిన మాట, వారు సనిగిరి అని రాయబడింది. కనుక చాలాసార్లు దేవుని కార్యాల్లో మనం పాలు పొందేటప్పుడు సంతోషంగా మనం చెయ్యం. కనుక కొన్నిసార్లు సనుగుతూ చేస్తాం, గొణుగుతూ చేస్తాం. వద్దు, అలా చేయొద్దు. వాటి వలన మనకు ఆశీర్వాదం ఉండదు, వాటి వలన మనకు క్షేమం ఉండదు, వాటి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేం. కాబట్టి సంతోషంగా సాగిపోవాలి దేవుని కొరకై. దేవుడు తీసుకువెళ్తాడు కొన్ని అనుభవాలు. అర్థమైందా? అనుభవాల్లో తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని పరిస్థితులు మనం చూస్తే నిజంగా కొన్ని నాకు నోటి దాకా వస్తే కానీ చెప్పలేకపోతుంటాను నిన్నవి. కనుక ఒక మంది ఏమంది తెలిసిన, ఈయన్ని కట్టుకోకుండా ఉంటే బాగుంటుంది, ఆయన్ని కట్టుకోకపోతే ఏమైందంట బాగుండు అంది. కనుక ఒక ఆమె ఏమంది తెలిసిన, అన్నం కలుపుతా ప్లేట్లో, విశ్వాసే అన్నం కలుపుతా. నేను గృహాలు దర్శిస్తానికి వెళితే నేను చూడలేదు, ఆయనకి పక్షవాతం వచ్చింది. ఆ ప్లేట్ ఆయన తలకాయ మీద పొడుస్తుంది, ఇంకా ఎందుకు ఉండవని పొడుస్తూ ఉంది. ఆలోచన చేసిందిరా, ఎంత బాధ ఆ వ్యక్తికి. కనుక భర్తని 2 ముద్దలు అన్నం పెట్టడానికి, ఆ భర్తకి అన్నం పెట్టడానికి ఆ విశ్వాసి, ఆ దేవదూత ఆయన తల మీద మోటిస్తూ ఉంది ఆ అన్నం ప్లేట్ పెట్టి. నాకు అనిపించింది, ఈ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళనే వెళ్ళదు. ఎందుకు? దేవుని మనస్సు లేదు ఆమెకి, దేవుని యొక్క జాలి కనికరం లేదు తనలో. కనుక అదే పరిస్థితి ఆమెకు వస్తే, కనుక ఎంత మానవుని హృదయం ఎంత కఠినమైందో చూడండి, ఎంత జాలి దయ కనికరం లేని హృదయమో చూడండి. అందుకని దేవుడు అంటున్నాడు, నా బల్ల దగ్గరికి రాకముందు, నా బల్లలో చెవేకి మనుపు దేవుడు నేను తీసుకువెళ్ళి అనుభవాల్లో సంతోషంతో వెళ్ళు. సనగొద్దు, గొనగొద్దు. కనుక మరి ఏ విషయంలో కూడా నువ్వు మరి దుఃఖపడతా, బాధపడతా దేవుని సన్నిధిలోనికి మనం ఎట్లా రావాలంటే పాటలు పాడుకుంటూ రావాలి, సంతోషంతో రావాలి, ఆనందంతో రావాలి. దేవుని సన్నిధిలో దుఃఖముఖులై ఉండొద్దని రాయబడింది బైబిల్లో. అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం ఎన్నడూ దుఃఖముఖులమై ఉండకూడదు. ఎందుకో తెలిసిన, దేవుడు మనల్ని అనేక రకాలుగా ఆశీర్వదించినాడు. అందుకని హబక్కుక్ అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? ఒక వచనం చదువుదాము, తను వెళ్ళిన అనుభవం ఏంటో చూడండి. హబక్కుక్ గ్రంథము
నిజంగా ఈ మాట మనం చదివితే మన జీవితంలో నిజంగా ఇలాగ మనం ఉండగలుగుతున్నామా అనేది మనకు అర్థమయ్యేది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము నేను చదువుతున్నాను, 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. నిజమేనా? ఇక్కడ నువ్వు కూడా రాసుకో, కొన్ని రాసుకో. ఆరోగ్యం లేకపోయినను, నేను కోరిన వస్తువు ఇంట్లో లేకపోయినను, నా భర్తకి మంచి జీతం రాకపోయినను. నిజమేనా? ఒట్టిదే. అందుకనే దేవుడు సేవకులను అనేక అనుభవాల గుండా తీసుకుని వస్తాడు పైకి. ఎలాంటి అనుభవాల గుండా తీసుకుని వస్తాడంటే మేము ఎరుగుదాము. వరప్రసాద్ చిన్నప్పుడు అన్నం తినేవాడు కాదు. వాడికి వాడే పౌడరు ఒక ప్యాకెట్ వచ్చి 300 రూపాయలు. మాకు నెలకొచ్చే గిఫ్ట్ 1000 రూపాయలు. 300 రూపాయలు వాడికి ఆ పౌడర్ పెట్టి మేము పెంచుకున్నాం. కానీ మేము ఎవరికి చెప్పలా. సిస్టరు నేను ఈరోజు ఇద్దరికి గ్యాస్ ట్రబుల్. ఎందుకు తెలిసిన? రేషన్ బియ్యం తిన్నాం మేము. ఎన్నో సంవత్సరాలు ఎవరికి తెలియదు. అక్కడున్న సంఘానికి ఇప్పటికి కూడా తెలియదు. దేవుడు అనేక అనుభవాలు గుండా తీసుకువెళ్తాడు. మనము సనిగినామంటే, గొనిగినామంటే దేవుడు మనల్ని అంగీకరించాడు. ఇప్పటికి కూడా దేవుడు అనేక అనుభవాల గుండా తీసుకుని వెళ్తాడు. కానీ మనము సనగడానికి లేదు, గొడగడానికి లేదు. కాబట్టి సంతోషంతో మనం ఆయనతో అడుగులేసుకుంటూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. అర్థమైంది? ఆయనతో సంతోషంతో వెళ్ళాల్సిందే. అది మనం చూస్తాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. రండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మనం ఇంకా ఎట్లాగా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలంటే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 9వ వచనానికి రండి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై చాలు. కనుక దేవుని యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలంటే దైవాత్మ యొక్క శక్తి మనకు కావాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలి. కనుక దేవుని ఆత్మ మనకి సహకారిగా ఉండకుండా, ఆత్మ దేవుని చేత మనం నడిపించబడకుండా ఏ పని కూడా దేవుని ఇంట్లో మనం చేయకూడదు. కనుక దేవుని కార్యాలు శరీర సంబంధమైనవి కాదు. మళ్ళా చెప్తున్నా, దేవుని పనులు, దేవుని కార్యాలు శరీర సంబంధమైనవి కాదు. 133వ కీర్తనలో ప్రధాన యాజకుడు గురించి రాయబడిన మాట ఏంటంటే, అహరోను గడ్డం మీద నుంచి ఏమొచ్చింది కిందకి? పరిమళ తైలం. తల మీద పోయబడిన పరిమళ తైలం తల మీద నుండి గడ్డం మీదకి, గడ్డం మీద నుండి అంగీ మీదకి వచ్చి కిందకి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా శరీరాన్ని పరిమళ తైలం తాకినట్లు దేవుని వాక్యంలో మనం చూడం. దేవుని సన్నిధిలో కులం పనికిరాదు, బంధుత్వం పనికిరాదు, వీళ్ళ మన తన అనేది పనికిరాదు. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా కార్యాలు జరగాలి. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క కుమారుడు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అన్నాడంట, నానా నేను ఇక్కడే ఉంటాను, నీతో పాటే ఉంటానంటే సరే ఉండమ్మా అన్నాడంట. ఉండని ప్రార్థన చేసినాడంట భక్సింగ్ గారు. ఏమనే తెలిసిన, ప్రభా నా కుమారుడిని తీసుకుని వచ్చినావు, నాతో పాటు ఉంటానంటున్నాడు, సరే ఇక్కడే ఉంటాడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి ఆ కుమారుడితో చెప్పినాడంట, పలానా వాళ్ళు తర్ఫీదులో ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో పాటు తిని వాళ్ళతో పాటు పనుకో, వాళ్ళతో పాటు నీకేం కావాలో అవన్నీ అక్కడికి నీకు వస్తాయని చెప్పాడంట. అని ఎప్పుడైతే భక్సింగ్ గారు చెప్పాడో, నా తండ్రి నన్ను ప్రేమించి తనతో పాటు పనుకోబెట్టుకుంటాడు, తనతో పాటు అన్నీ ఇస్తాడనుకుని నేను వెళ్ళాను, కనుక నా తండ్రి నన్ను ఆయన దగ్గర ఉండనివ్వలేదు, మరి అక్కడ ఉన్నటువంటి తర్ఫీదులో ఉన్న వారితో పాటు ఉండమన్నాడని చెప్పి ఆ కుమారుడు వెళ్ళిపోయినాడు. ఎందుకు రాని ఇలా దైవజనుడు కుమారుడు అయినప్పటికి కూడా తనతో సమానుడు కాను. కనుక దేవుని సన్నిధి బల్ల దగ్గరికి మనం వెళ్ళకముందు పౌలు ఎవరు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడినవాడు.
కనుక ఈరోజు దేవుని పునరుద్ధానాన్ని మనం అంటే ఆయన పనులు ఏవైనా కానీ శరీరంతో చేసేవి కాదు. అందుకనే మీరు మొట్టమొదటిగా చూడండి, అహరోను యొక్క కుమారులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? అన్యాజ్ఞను దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చినారు. సంఖ్యాకాండంలో మనం చూస్తాం ఈ విషయాన్ని. ఎప్పుడైతే శరీర సంబంధమైన అగ్నిని వాళ్ళు తీసుకుని వచ్చినారో వాళ్ళు దేవుని సన్నిధిలో ఏమైపోయినారు? చనిపోతూ వచ్చినారు. కాబట్టి పరిచర్య అనేది ఆత్మ సంబంధమైనది. ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగించేది కానీ శరీర సంబంధమైనది కాదు. అందుకనే పౌలు కానీ అనేక మంది భక్తులు వారి జీవితాలలో దేవుని ఆత్మ చేత వాళ్ళు పరిపూర్ణులు అవుతూ వచ్చారు, నింపబడుతూ వచ్చినారు. అందుకనే దేవుడు కూడా చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసిన? నేను పంపబో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, వెళ్ళొద్దు బయటకు అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే మొదటి అధ్యాయంలో వాళ్ళు యెరూషలేములో ఆ ఆత్మ కొరకు కనిపెడుతూ వచ్చినారో, రెండో అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందో అక్కడి నుండి వాళ్ళు బయటకు వచ్చి దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ వచ్చినారు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరికి, ఆ బల దగ్గరికి మనం వెళ్ళక ముందు దేవుడు అంటుంది, నా యొక్క పనిని మీరు ఎట్లా చేయాలి, నా పునరుద్ధానాన్ని ఎట్లా ప్రకటించాలంటే శరీరంతో కాదు. చూడండి, ఈరోజు మీరు గమనించండి, తిమోతి గారు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తిమోతి అంకుల్తో పాటు ఉన్న సేవకులు వాళ్ళంతా ఎప్పుడు సువార్తకు వెళ్ళేవాళ్ళంట. వెళితే ఒక సహోదరుడు మాత్రం వెళ్ళినప్పుడల్లా తన్నులు తినొచ్చేవాడంట. తన్నులు తినొచ్చి వీళ్ళతో చెప్పాడు అంట, చూడండి దేవుని కోసం నేను ఎట్లా కొట్టించుకున్నాను అది ఇది అని చెప్తుంటే ఒకరోజు తిమోతి గారు అడిగినాడంట, ఏంటి అసలు నువ్వు సువార్త ఎట్లా చేస్తున్నావు ఏంటంటే, రాన్న అమ్మట చూపిస్తా అన్నాడంట. ఇద్దరు వెళ్ళినారంట. వెళ్తే ఒక గుడి ముందు నుంచొని ఆ లోపల ఉన్న ఈ దేవుళ్ళు కాదన్నాడంట. మరి కొట్టకెందుకు ఊరుకుంటారు వాళ్ళు? రోజు కొట్టరా? దొరికినప్పుడు అలా కొడతారు, రోజు కొట్టడం కాదు. కనుక అదే సువార్త. కనుక తిమోతి గారు చెప్పాడు, సువార్త అనేది దైవాత్మ చేత జ్ఞానముతో వివేకముతో ఎంతో మరి ఎదుట వ్యక్తి హృదయమును గుచ్చుకోకుండా నొచ్చుకోకుండా తన లోపాన్ని తనకు తెలిసేటట్టు సువార్త చేయాలి. అందుకనే మనకి దేవుడు పెద్దోళ్ళ ద్వారా నేర్పించింది ఏంటంటే సువార్తలో 3 ఉండాలి. ఒకటి యేసుప్రభువు వారి యొక్క పుట్టుక, రెండవదిగా ఆయన యొక్క మరణము, మూడవదిగా ఆయన యొక్క పునరుద్ధానం. చాలు, అదే సువార్త. కనుక ఆయన ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఆయన మన కొరకు ఏం చేసినాడు, ఆయన ఎందుకు చచ్చిపోయినాడు, ఎవరి కోసం చనిపోయినాడు, మూడవదిగా ఆయన ఎలా లేచినాడు, ఆయన లేచుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం అంటే ఇది సువార్త. చాలు. ఇంకా దేనిని మనం చెప్పిన దాంట్లో అంత శక్తి, యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానానికి ఉన్న శక్తి ఇక లోకంలో దేనికి కూడా లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆత్మ ద్వారా దేవుని పరిచర్య చేయాలి. అలాగా చేయటం ద్వారా అనేక విధాలుగా మనకి మేలు కలిగిద్ది, మన కుటుంబాలకు మేలు కలిగిద్ది, సంఘానికి కూడా మేలు కలిగిద్ది. ఈరోజు మన పని ఏంటి చెప్పండి? ఒక్క మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చూడండి. అందరికి కలిసి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము చూడండి 33. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా. ఎప్పుడైతే మనం ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తామో దేవుని కృప మనకి ఉంటుంది. ఆయన కృప ఎప్పుడు మెండుగా మనకి దేవుడు ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే చూడొద్దు, మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని బల్ల దగ్గరికి వెళ్ళకముందు లేచినాడు రా సమాధి లేచినాడని పాడావు, మంచిదే. ఆ లేచిన దేవుని గురించి నువ్వేం చెప్తున్నావు? ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎప్పుడు చెప్పినావు నువ్వు నోరు తెరిచి? ఈరోజు దేవుడితో నువ్వు అనొచ్చు, నువ్వు నా దేవుని గురించి ఎన్నో నువ్వు చెప్పొచ్చు. దేవుడు అంటాడు, నా పునరుద్ధానాన్ని గురించి నువ్వు చెప్పాలి. కనుక నేను ఎలా చనిపోయినాను, ఎవరి కొరకు చనిపోయినాను, ఆ పునరుద్ధానాన్ని ప్రకటించాలి. ఈరోజు ఆయన
సువార్తను చెప్పడానికి మనం సిగ్గుపడితే దేవుడు అన్నాడు, నేను ఒక దినాన మీ విషయమై సిగ్గుపడతాను. కనుక ఈరోజు దేవుని గురించి నువ్వు ప్రకటించడానికి వెనకంజి వేస్తే ఒకరోజు దేవుడు నిన్ను అంగీకరించే విషయంలో కూడా వెనకంజ చేస్తాడనేది వాస్తవం. కాబట్టి బల దగ్గరికి రాకముందు క్షమాపణతో దేవుడిని వేడుకొని, ప్రభా నీ గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చినారు, వారిలో నేను కూడా ఉండేటట్లు నాకు సహాయం చేయి. నా యొక్క వయసు ఇప్పటికే చాలా అయిపోయింది దేవా, ఎంతో సమయం నేను వ్యర్థం చేసుకున్నాను. కనుక ఈ రోజు నుండి అయినా నాకు అవకాశం నువ్వు ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ నేను నోరు తెరవాలో, ఎక్కడెక్కడ నీ పునరుద్ధానాన్ని గురించి నేను ప్రకటించాలో నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు.